హై ఫ్రెండ్స్, టుడే మనం ఈ టాపిక్లో 4-స్ట్రోక్ డీజిల్ ఇంజిన్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఓకే, 4-స్ట్రోక్ డీజిల్ ఇంజిన్ ఈజ్ సిమిలర్ టు 4-స్ట్రోక్ పెట్రోల్ ఇంజిన్. 4-స్ట్రోక్ డీజిల్ ఇంజిన్ అనేది సేమ్ యాజ్ టీజ్ 4-స్ట్రోక్ పెట్రోల్ ఇంజిన్ ఎలా వర్క్ అవుతుందో సేమ్ యాజ్ టీజ్ అలాగే ఉంటుంది. బట్ ద ఓన్లీ డిఫరెన్స్ ఈజ్ దట్ ఇన్ 4-స్ట్రోక్ పెట్రోల్ ఇంజిన్ వి యూజ్ ద స్పార్క్ ప్లగ్ టు ఇగ్నైట్ ద ఎయిర్ ఫ్యూల్ మిక్చర్. మనం 4-స్ట్రోక్ పెట్రోల్ ఇంజిన్లో ఏం చేస్తాం? స్పార్క్ ప్లగ్ ఉపయోగించుకొని ఎయిర్ ప్లస్ ఫ్యూల్ మిక్సర్ని ఇగ్నైట్ చేస్తాం. 4-స్ట్రోక్ పెట్రోల్ ఇంజన్లో ఏం చేస్తాం? మనం స్పార్క్ ప్లగ్ ఉపయోగించుకొని ఎయిర్ ప్లస్ ఫ్యూల్ మిక్చర్ని ఏం చేస్తాం? ఇగ్నైట్ చేస్తాం, మండిస్తాం. కానీ ఇన్ డీజిల్ ఇంజన్ వి యూజ్ హై కంప్రెషన్ రేషియో టు ఎయిర్ టు రీచ్ హై టెంపరేచర్ విచ్ ఈజ్ సఫిషియంట్ టు సెల్ఫ్ ఇగ్నైట్ ది ఇంజెక్టెడ్ ఫ్యూల్. కానీ డీజిల్ ఇంజన్కి వచ్చేసి మనం ఏం చేస్తామంటే ఎయిర్ని బాగా కంప్రెస్ చేస్తాం. బాగా కంప్రెస్ చేస్తాం. అలా కంప్రెస్ చేయడం వల్ల ఎయిర్ యొక్క టెంపరేచర్ అనేది చాలా హై టెంపరేచర్కి రీచ్ అవుద్ది. మనం ఏం చేస్తాం? డీజిల్ ఇంజన్లో బాగా కంప్రెస్ చేస్తాం ఎయిర్ని. అలా చేయడం వల్ల ఎయిర్ యొక్క టెంపరేచర్ చాలా హైకి రీచ్ అవుద్ది, విచ్ ఈజ్ సఫిషియంట్ టు సెల్ఫ్ ఇగ్నైట్. అప్పుడు ఏం చేస్తామంటే మనం ఫ్యూల్ ఇంజెక్టర్ ద్వారా ఫ్యూల్ని ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్ప్రే రూపంలో ఆ ఎయిర్లోకి ఇంజెక్ట్ చేస్తాం. ఓకే, ఫ్యూల్ ఇంజెక్టర్ ద్వారా మనం ఏం చేస్తాం? ఫ్యూయల్ని ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్ప్రే రూపంలో ఆ హై టెంపరేచర్ ఎయిర్లోకి ఇంజెక్ట్ చేస్తాం. ఇలా ఇంజెక్ట్ చేయడం వల్ల మనకి ఏంటంటే సెల్ఫ్ ఇగ్నిషన్ అనేది జరుగుద్ది. ఓకే, అంటే మనకి 4-స్ట్రోక్ పెట్రోల్ ఇంజన్లో వచ్చేసి స్పార్క్ ప్లగ్ వాడతాం. అదే 4-స్ట్రోక్ డీజిల్ ఇంజన్కి వచ్చేసి ఫ్యూల్ ఇంజెక్టర్ వాడతాం అన్నమాట. దీంట్లో 4-స్ట్రోక్ పెట్రోల్ ఇంజన్లో ఎయిర్ ప్లస్ ఫ్యూల్ మిక్చర్ ఎంటర్ అయితే మనకి 4-స్ట్రోక్ డీజిల్ ఇంజన్లో వచ్చేసి ఓన్లీ ఎయిర్ మాత్రమే ఇన్లెట్ ద్వారా ఎంటర్ అవుద్ది. ఓకే, నెక్స్ట్ మనకి ఏంటంటే ద కంప్రెషన్ రేషియో ఆఫ్ ది డీజిల్ ఇంజిన్ ఈజ్ రేంజింగ్ ఫ్రమ్ 16 to 12. మనకి కంప్రెషన్ రేషియో అనేది డీజిల్ ఇంజన్లో ఇంచుమించి 16 to 12 వాడతాం. ఎయిర్ ద పెట్రోల్ ఇంజన్ ఇట్ విల్ బీ అరౌండ్ 6 to 10. మనకి డీజిల్ ఇంజన్లో ఎక్కువ కంప్రెషన్ రేషియోకి వాడుతాం అనమాట. నెక్స్ట్ మనకి ఏంటంటే ఇన్ 4-స్ట్రోక్ డీజిల్ ఇంజన్లో ద థర్మోడైనమిక్ సైకిల్ విల్ బీ కంప్లీటెడ్ ఇన్ 4 strokes ఆఫ్ ది పిస్టన్. మనకి 4-స్ట్రోక్ డీజిల్ ఇంజన్లో థర్మోడైనమిక్ సైకిల్ ఏదైతే ఉందో ఆ థర్మోడైనమిక్ సైకిల్ అనేది 4 strokes ఆఫ్ ది పిస్టన్ కంప్లీట్ అయితే థర్మోడైనమిక్ సైకిల్ కూడా కంప్లీట్ అయిపోద్ది. 4 strokes అంటే ఏంటి? స్ట్రోక్ అంటే టాప్ డెడ్ సెంటర్ నుండి బాటమ్ డెడ్ సెంటర్కి మధ్య డిస్టెన్స్నే స్ట్రోక్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, పిస్టన్ అనేది టాప్ డెడ్ సెంటర్ నుండి బాటమ్ డెడ్ సెంటర్కి మూవ్ అయితే ఒక స్ట్రోక్ కంప్లీట్ అయిందంటాం. మళ్ళీ బాటమ్ టు టాప్ మూవ్ అయితే ఇంకో స్ట్రోక్. అలా మనకి ఏంటంటే పిస్టన్ అనేది 4 strokes కంప్లీట్ చేసుకుంటే మనకి థర్మోడైనమిక్ సైకిల్ అనేది కంప్లీట్ అవుద్ది. ఆ స్ట్రోక్స్ గురించి నేను మళ్ళీ డయాగ్రామ్లో చెప్తాను నెక్స్ట్. ఓకే, ద 2 revolutions ఆఫ్ ది క్రాంక్ షాఫ్ట్. ఈ 4 strokes ఆఫ్ ది పిస్టన్ కంప్లీట్ అవ్వాలంటే మనకి క్రాంక్ షాఫ్ట్ అనేది 2 revolutions కంప్లీట్గా తిరగాలి. 2 revolutions తిరగడం అంటే ఒక రెవల్యూషన్ అంటే 360 degrees కంప్లీట్గా తిరిగితే 2 strokes కంప్లీట్ అవుతాయి. అదే 4 strokes కంప్లీట్ అవ్వాలంటే క్రాంక్ షాఫ్ట్ అనేది 2 revolutions అంటే 720 degrees తిరగాలి. నెక్స్ట్ పాయింట్ అదే, ఆల్ ద 4 strokes విల్ బీ కంప్లీటెడ్ అండ్ 720 degrees ఆఫ్ క్రాంక్ రొటేషన్. మనకి 4 strokes పిస్టన్ అనేది 4 stroke కంప్లీట్ చేయాలంటే క్రాంక్ అనేది 720 degrees రొటేట్ అవ్వాలి. 720 degrees అంటే కంప్లీట్ 2 revolutions. అంటే ఒక రెవల్యూషన్ కంప్లీట్ చేసేసరికి మనకి పిస్టన్ అనేది 2 strokes కంప్లీట్ చేసుకుంటుంది. అలాగే ఒక రెవల్యూషన్స్కి 2 strokes కంప్లీట్ చేసుకుంటుంది పిస్టన్. అలాగే 2 revolutions క్రాంక్ షాఫ్ట్ తిరిగితే మనకి 2 revolutions అంటే అంత 720 degrees మనకి క్రాంక్ అనేది రొటేట్ అయితే మనకి 4 strokes ఆఫ్ ది పిస్టన్ కూడా కంప్లీట్ అవుతాయి. ఓకే, డ్యూరింగ్ దీస్ 4 strokes మనకి ఈ 4 strokesలో దేర్ ఆర్ 5 actions ఆర్ ఈవెంట్స్ టు బీ కంప్లీటెడ్. మనకి పిస్టన్ అనేది ఈ 4 stroke కంప్లీట్ అయ్యే టైంలో మనకి 5 ఈవెంట్స్ అనేవి కంప్లీట్ అవుతాయి. అవి ఏంటంటే దే ఆర్ సక్షన్, కంప్రెషన్, కంబషన్, ఎక్స్పాన్షన్, ఎగ్జాస్ట్. అవేంటి? సక్షన్, కంబషన్, ఎక్స్పాన్షన్, ఎగ్జాస్ట్. వీటి గురించి నేను డీటెయిల్గా చెప్తాను. ఓకే, నెక్స్ట్ 4-stroke డీజిల్ ఇంజిన్ వాజ్ ఇన్వెంటెడ్ బై రోల్ ఆఫ్ డీజిల్ ఇన్ 1876. సో దిస్ వై ద ఇంజిన్ ఈజ్ కాల్డ్ డీజిల్ ఇంజిన్. మనకి 4-stroke డీజిల్ ఇంజిన్ అనేది డీజిల్ అనే సైంటిస్ట్ కనిపెట్టాడు ఎప్పుడు? 1876లో. అందుకే దీన్ని ఏమంటాం? డీజిల్ ఇంజిన్ అంటాం. 4-stroke అని ఎందుకు అంటామంటే మనకి పిస్టన్ అనేది 4 stroke కంప్లీట్ చేసుకుంటుంది. అందుకే ఇంజిన్ అంటే మనకి ఏముంది? మన ఇచ్చిన ఇన్పుట్ ఎనర్జీని తీసుకొని మనకి మెకానికల్ అవుట్పుట్ వస్తుంది. అలా మనం 4-stroke డీజిల్ ఇంజిన్ అనే పిలుస్తాం. ఓకే, ఇప్పుడు మనం ఒక్కొక్క స్ట్రోక్ గురించి తెలుసుకుందాం. ఆల్రెడీ నేను చెప్పాను, స్ట్రోక్ అంటే ఏంటంటే టాప్ డెడ్ సెంటర్కి బాటమ్ డెడ్ సెంటర్కి మధ్య ఏదైతే డిస్టెన్స్ పిస్టన్ మూవ్ అవుతుందో దాన్నే స్ట్రోక్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, టాప్ డెడ్ సెంటర్ నుండి బాటమ్ డెడ్ సెంటర్కి పిస్టన్ మూవ్ అయితే ఒక స్ట్రోక్ కంప్లీట్ చేసింది అంటాం. అలాగే లేదా
బాటమ్ డెడ్ సెంటర్ కనబడుతుంది కదా ఇక్కడ, ఈ బాటమ్ డెడ్ సెంటర్ నుండి టాప్ డెడ్ సెంటర్కి పిస్టన్ మూవ్ అయితే ఇంకో స్ట్రోక్ కంప్లీట్ అయిందంటాం. ఓకే, ఇది స్ట్రోక్ అనమాట. ఓకే, అది స్ట్రోక్. ఇప్పుడు మనం సక్షన్ స్ట్రోక్ గురించి తెలుసుకుందాం. ఓకే, మనకు సక్షన్ స్ట్రోక్లో ఏంటంటే పిస్టన్ అనేది టాప్ డెడ్ సెంటర్ నుండి సక్షన్ స్ట్రోక్లో మనకి పిస్టన్ అనేది టాప్ డెడ్ సెంటర్ నుండి బాటమ్ డెడ్ సెంటర్కి మూవ్ అవుద్ది. సక్షన్ స్ట్రోక్ స్టార్ట్స్ వెన్ ద పిస్టన్ ఈజ్ ఎట్ టాప్ డెడ్ సెంటర్ అండ్ అబౌట్ టు మూవ్ డౌన్వర్డ్స్. మనకి సక్షన్ స్ట్రోక్ స్టార్ట్ అయినప్పుడు ఏంటంటే పిస్టన్ అనేది ఈ టాప్ డెడ్ సెంటర్ దగ్గర ఉంటుంది. ఈ డయాగ్రామ్లో పైన ఉంటుంది, యాక్చువల్గా ఇటు చూపించలేదు కానీ యారో కిందకు చూపించాడు కదా, టాప్ డెడ్ సెంటర్లో ఉంటుంది. అది టాప్ డెడ్ సెంటర్ నుండి మనకి బాటమ్ డెడ్ సెంటర్కి మూవ్ అవుద్ది. ఓకే, పిస్టన్ అనేది ఇనిషియల్గా ఎక్కడ ఉంటుంది, టాప్ డెడ్ సెంటర్లో ఉంటుంది. టాప్ నుండి బాటమ్కి మూవ్ అవుద్ది. ఓకే, అట్ దిస్ టైమ్ ఇన్లెట్ వాల్వ్ ఈజ్ ఓపెన్ అండ్ ఎగ్జాస్ట్ వాల్వ్స్ ఆర్ క్లోజ్డ్. ఈ టైంలో ఏంటంటే మనకి ఇన్లెట్ వాల్వ్ అనేది ఓపెన్ అయి ఉంది. ఇక్కడ చూసారు కదా, ఇన్లెట్ వాల్వ్ అనేది ఓపెన్ అయి ఉంది. ఇక్కడ ఎగ్జాస్ట్ వాల్వ్ అనేది క్లోజ్ అయి ఉంటుంది. ఓకే, ఇన్లెట్ వాల్వ్ ఓపెన్ అవుద్ది, ఎగ్జాస్ట్ వాల్వ్ క్లోజ్ అవుద్ది. సక్షన్ విల్ బీ క్రియేటెడ్ ఇన్ ద సిలిండర్ డ్యూ టు ది మూమెంట్ ఆఫ్ ది పిస్టన్ డౌన్వర్డ్స్. ద ఎయిర్ విల్ బీ డ్రాన్ ఇన్ టు ది సిలిండర్. ఇలా పిస్టన్ అనేది టాప్ డెడ్ సెంటర్ నుండి బాటమ్ డెడ్ సెంటర్కి మూవ్ అయ్యే టైంలో ఏంటంటే మనకి ఇక్కడ వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుద్ది. అలాగే సక్షన్ క్రియేట్ అవుద్ది. సక్షన్ అంటే ఏంటంటే మనకి ప్రెజర్ అనేది లోయర్ దాన్ అట్మాస్ఫియరిక్ ప్రెజర్ ఏంటి, లోయర్ దాన్ అట్మాస్ఫియరిక్ ప్రెజర్ కన్నా తక్కువ ఉంటే దాన్నే వ్యాక్యూమ్ ప్రెజర్ అంటాం. అలాగే మనకి బయట వచ్చే ఏరియాకి ప్రెజరు అట్మాస్ఫియరిక్ ప్రెజర్, అంటే ఇక్కడ లోపల ఉన్న ప్రెజర్ కంటే ఎక్కువ ప్రెజర్ ఉంటుంది. సో ప్రెజర్ డిఫరెన్స్ వల్ల మనకి ఇక్కడ ఏదైతే వేకెంట్ ప్లేస్ ఉందో ఆ వేకెంట్ ప్లేస్ని ఎయిర్ హై ప్రెజర్ నుండి లో ప్రెజర్ సైడ్కి ఎంటర్ అవుద్ది అనమాట. ఓకే, సో ఎయిర్ అనేది మనకి ఈ సిలిండర్లోకి ఎంటర్ అవుద్ది. when the piston reaches the bottom dead center the suction stroke will end. ఎప్పుడైతే ఈ పిస్టన్ ఉంది కదా, ఈ పిస్టన్ అనేది టాప్ డెడ్ సెంటర్ నుండి బాటమ్ డెడ్ సెంటర్కి రీచ్ అయిందో సక్షన్ స్ట్రోక్ అనేది కంప్లీట్ అయిపోద్ది అనమాట. ఈ సక్షన్ స్ట్రోక్ కంప్లీట్ అవ్వడానికి మనకి సింపుల్గా పిస్టన్ అనేది టాప్ డెడ్ సెంటర్ నుండి బాటమ్ డెడ్ సెంటర్కి మూవ్ అవుద్ది. అలాగే ఇక్కడ క్రాంక్ అనేది ఆఫ్ రెవల్యూషన్ మాత్రమే తిరుగుద్ది. మనకి ఇన్లెట్ వాల్వ్ ఓపెన్ అయ్యి ఎయిర్ అనేది మనకి ఎంటర్ అవుద్ది అనమాట. ఇక్కడితో మనకి సక్షన్ స్ట్రోక్ అనేది కంప్లీట్ అయిపోద్ది. నెక్స్ట్ మనకి ఏంటంటే కంప్రెషన్ స్ట్రోక్ అనమాట. నెక్స్ట్ ఏంటి, కంప్రెషన్ స్ట్రోక్ స్టార్ట్స్ రైట్ ఆఫ్టర్ ద సక్షన్ స్ట్రోక్ కంప్లీట్ అవ్వగానే మనకి కంప్రెషన్ స్ట్రోక్ అనేది స్టార్ట్ అవుద్ది. ద పిస్టన్ రీచెస్ ద బీడీసీ. ఓకే, ద పిస్టన్ అనేది బాటమ్ డెడ్ సెంటర్ నుండి టాప్ డెడ్ సెంటర్కి మూవ్ అవుద్ది అనమాట. డ్యూరింగ్ ద కంప్రెషన్ స్ట్రోక్ ద పిస్టన్ మూవ్స్ ఫ్రమ్ ది బాటమ్ డెడ్ సెంటర్ టు టాప్ డెడ్ సెంటర్. ఇందాక మనకు సెక్షన్లో పిస్టన్ అనేది ఇక్కడ ఉంది, ఇప్పుడు యారో చూసారు కదా పైకి మూవ్ అవుతుంది, అంటే బాటమ్ డెడ్ సెంటర్ నుండి టాప్ డెడ్ సెంటర్కి పిస్టన్ అనేది మూవ్ అవుద్ది. ఇలా మూవ్ అవ్వడం వల్ల డ్యూ టు దిస్ ద ఎయిర్ విచ్ ఈస్ డ్రాన్ ఇన్ టు ద సిలిండర్ విల్ బీ కంప్రెస్డ్. ఇలా మూవ్ అవ్వడం వల్ల ఇక్కడ ఏదైతే ఎయిర్ మనకి సిలిండర్లోకి ఎంటర్ అయిందో, ఇక్కడ ఏదైతే ఎయిర్ మనకు సిలిండర్లోకి ఎంటర్ అయిందో ఆ ఎయిర్ ఏమవుద్ది అంటే కంప్రెస్ అవ్వడం వల్ల ఏమవుద్ది, ఏరియా యొక్క టెంపరేచర్ ప్రెజర్ ఇంక్రీజ్ అవుతాయి. డ్యూరింగ్ ది స్ట్రోక్ బోత్ ద ఇన్లెట్ అండ్ ఎగ్జాస్ట్ వాల్వ్ ఆర్ క్లోజ్డ్. ఈ స్ట్రోక్లో ఏంటంటే రెండు వాల్వ్స్ ఉన్నాయి కదా, ఇన్లెట్ వాల్వ్ ఇది, ఎగ్జాస్ట్ వాల్వ్ ఇది, రెండు కూడా మనకి ఏంటి క్లోజ్ అయ్యి ఉంటాయి. రెండు వాల్వ్లు కూడా ఏంటి క్లోజ్ అయ్యి ఉంటాయి. ఇలా క్లోజ్ అయ్యి ఉండడం వల్ల మనకి పిస్టన్ అనేది పైకి మూవ్ అవ్వడం వల్ల మనకి ఎయిర్ అనేది కంప్రెస్ అవుద్ది. The air which is occupied by the cylinder is compressed into clearance volume which is available when the piston is at TDC. The volume is called clearance volume. Okay, ఇలా మనకు కంప్రెస్ అయిన తర్వాత ఎయిర్ యొక్క టెంపరేచర్ అండ్ ప్రెజర్ ఇంక్రీజ్ అవుతాయి. ఎయిర్ యొక్క టెంపరేచర్ బాగా ఇంక్రీజ్ అవ్వడం వల్ల దానికి ఏంటంటే సెల్ఫ్ ఇగ్నిషన్ అయ్యే ప్రాపర్టీ ఉంటుంది. అప్పుడు మనం ఏం చేస్తాం, నవ్ ద ఫ్యూల్ ఈజ్ ఇంజెక్టెడ్ ఇన్ టు ద సిలిండర్ బై ద హై ప్రెజర్ ఫ్యూల్ ఇంజెక్టర్ అట్ ద ఎండ్ ఆఫ్ ది కంప్రెషన్ స్ట్రోక్. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇది ఫ్యూల్ ఇంజెక్టర్ అనమాట. ఈ ఫ్యూల్ ఇంజెక్టర్ ఉపయోగించుకొని మనం ఫ్యూల్ అనేది ఈ హై టెంపరేచర్ ఎయిర్లోకి ఇంజెక్ట్ చేస్తాం. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది కంప్రెషన్ స్ట్రోక్ ఇంజెక్ట్ చేయడం వల్ల మనకి ఏంటంటే ఇక్కడ ఇగ్నిషన్ అనేది స్టార్ట్ అవుద్ది. డ్యూ టు హై కంప్రెషన్ ఆఫ్ ది ఎయిర్ ఇన్ ద సిలిండర్ ద ప్రెజర్ అండ్ టెంపరేచర్ ఆఫ్ ది ఎయిర్ ఇంక్రీజ్డ్ విచ్ ఈస్ సఫిషియంట్ టు సెల్ఫ్ ఇగ్నైట్ ద ఫ్యూల్ విచ్ ఈస్ ఇంజెక్టెడ్ అట్ ది ఎండ్ ఆఫ్ ది కంప్రెషన్ స్ట్రోక్. ఇలా మనం కంప్రెస్ చేయడం వల్ల ఏంటంటే ఎయిర్ యొక్క టెంపరేచరు ప్రెజరు బాగా ఇంక్రీజ్ అయ్యి మనం ఏదైతే ఫ్యూల్ని ఇంజెక్ట్ చేసామో ఆ ఫ్యూల్ని బాగా ఇగ్నైట్ చేసే ప్రాపర్టీ ఎయిర్కి వస్తుంది. దానివల్ల ఏంటంటే మనకి ఈ ఎయిర్ ప్లస్ ఫ్యూల్ అనేది కంబషన్ అవుతాయి. ఇది మనకి కంప్రెషన్ స్ట్రోక్ అనమాట. నెక్స్ట్ మనకి ఏంటంటే ఎక్స్పాన్షన్ ఆర్ పవర్ స్ట్రోక్.
ఎక్స్పాన్షన్ ఆర్ పవర్ స్ట్రోక్. ఎక్స్పాన్షన్ ఆర్ పవర్ స్ట్రోక్లు ఏంటంటే మనకి ఆఫ్టర్ ఎయిర్ ప్లస్ ఫ్యూల్ అనేవి బాగా మండిన తర్వాత, కంబషన్ అయిన తర్వాత ఒక హై ఫోర్స్ అనేది క్రియేట్ చేస్తాయి పిస్టన్ మీద. అప్పుడు పిస్టన్ అనేది టాప్ డెడ్ సెంటర్ నుండి బాటమ్ డెడ్ సెంటర్కి మళ్ళీ డౌన్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. ఇప్పుడు మ్యాటర్ చూద్దాం. డ్యూరింగ్ ఎక్స్పాన్షన్ స్ట్రోక్ బోత్ ఇన్లెట్ అండ్ ఎగ్జాస్ట్ వాల్వ్ రిమైన్ క్లోజ్డ్. ఎక్స్పాన్షన్ స్ట్రోక్లో చూసారు కదా, బోత్ ఇన్లెట్ అండ్ ఎగ్జాస్ట్ వాల్వ్ రెండు కూడా క్లోజ్ చేసే ఉంటాయి. ద హై ప్రెజర్ ఆఫ్ ది ప్రొడక్ట్స్ ఆఫ్ కంబషన్ విచ్ పుషెస్ పిస్టన్ ఫ్రమ్ టాప్ డెడ్ సెంటర్ టు బాటమ్ డెడ్ సెంటర్. మనకి ఇక్కడ హై ప్రెజర్ ఆఫ్ ది కంబషన్ అంటే మనకి ఏంటంటే ఎయిర్ ప్లస్ ఫ్యూల్ కంబషన్ ద్వారా వచ్చిన గ్యాసెస్ హై ప్రెజర్తో ఈ పిస్టన్ని టాప్ డెడ్ సెంటర్ నుండి బాటమ్ డెడ్ సెంటర్కి మూవ్ చేస్తాయి. ఓకే, ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ వర్కింగ్ స్ట్రోక్. ఈ ఎక్స్పాన్షన్ స్ట్రోక్నే మనం వర్కింగ్ స్ట్రోక్ లేదా పవర్ స్ట్రోక్ అంటాం. యాజ్ ద లీనియర్ మూమెంట్ ఆఫ్ ది పిస్టన్ ఈజ్ కన్వర్టెడ్ ఇన్ టు ది రొటేషనల్ మూమెంట్ బై ద క్రాంక్ షాఫ్ట్. ఇది ఏదైతే లీనియర్ మూమెంట్ పిస్టన్ అనేది టాప్ టు బాటమ్ డెడ్ సెంటర్ మూవ్ అవుతుందో ఆ మూమెంట్ అనేది మనకి క్రాంక్ షాఫ్ట్ రొటేషన్ కింద కన్వర్ట్ అవుద్ది అనమాట. ఓకే, ఈ స్ట్రోక్లో ఏమవుద్ది, ఏదైతే లీనియర్ మూమెంట్ ఆఫ్ ది పిస్టన్ హై ప్రెషర్ గ్యాసెస్ ద్వారా మన పిస్టన్ ఏంటి లీనియర్గా కిందకు మూవ్ అవుతుంది, ఆ మూమెంట్ ఏంటంటే రొటేషనల్ మూమెంట్ ఆఫ్ క్రాంక్ షాఫ్ట్ కింద మనకి దీంట్లో కన్వర్ట్ అవుద్ది. నెక్స్ట్ మనకి ఏంటంటే దెర్ ఈజ్ ఎ ఫ్లై వీల్ ఈజ్ మౌంటెడ్ ఆన్ ది క్రాంక్ షాఫ్ట్ టు కలెక్ట్ ద ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ డ్యూరింగ్ ద పవర్ స్ట్రోక్ అండ్ హెల్ప్స్ రిమైనింగ్ 3 ఐడల్ స్ట్రోక్స్. ఈ స్ట్రోక్లో ఏదైతే ఎనర్జీ మనకి ప్రొడ్యూస్ అయిందో ఆ ఎనర్జీని క్రాంక్ షాఫ్ట్ దగ్గర కలెక్ట్ చేసుకోవడానికి మనకు ఒక ఫ్లై వీల్ అనేది అరేంజ్ చేస్తాడు. అరేంజ్ చేస్తాడు క్రాంక్ షాఫ్ట్ దగ్గర కలెక్ట్ చేసుకోవడానికి డ్యూరింగ్ ద పవర్ స్ట్రోక్ అండ్ హెల్ప్ ద రిమైనింగ్ 3 ఐడల్ స్ట్రోక్స్. దీంట్లో మనకి ఏంటంటే రిమైనింగ్ ఐడల్ స్ట్రోక్స్ ఉన్నాయి కదా, సక్షన్, కంప్రెషన్, ఎగ్జాస్ట్, దానికి కూడా మనకి ఈ పవర్ స్ట్రోక్లో ఏదైతే ఎనర్జీ వచ్చిందో ఆ ఎనర్జీని మాత్రమే యూజ్ చేసుకుంటాం. పవర్ స్ట్రోక్లో వచ్చిన ఎనర్జీనే రిమైనింగ్ 3 స్ట్రోక్స్ కూడా. ఆ మూడిట్లకి ఎనర్జీ ఇవ్వగా మనకి ఏదైతే ఎక్సెస్ ఎనర్జీ ఉందో ఆ ఎక్సెస్ ఎనర్జీని మనకేంటి ఫ్లై వీల్ ఉంది కదా, ఆ ఫ్లై వీల్ అనేది స్టోర్ చేసుకుంటుంది. ఓకే, నెక్స్ట్ మనకి ఏంటంటే ఎగ్జాస్ట్ స్ట్రోక్లో అట్ ది ఎండ్ ఆఫ్ ది ఎక్స్పాన్షన్ స్ట్రోక్ ద ఎగ్జాస్ట్ వాల్వ్స్ ఆర్ ఓపెన్. మనకి ఎండ్ ఆఫ్ ది ఎక్స్పాన్షన్ స్ట్రోక్ అవ్వగానే మనకి ఏంటంటే ఎగ్జాస్ట్ వాల్వ్ అనేది ఓపెన్ అయిపోద్ది. ఓపెన్ టు ఎగ్జాస్ట్ ద బర్న్ గ్యాసెస్ అవుట్ ఆఫ్ ది సిలిండర్. ఇది ఎందుకు ఓపెన్ అవుతాయి అంటే మనకి ఏవైతే ఎగ్జాస్ట్ గ్యాసెస్ బర్న్ అయిపోయి ఉన్నాయో వాటిని సిలిండర్ నుండి బయటికి పంపడానికి ఈ ఎగ్జాస్ట్ వాల్వ్ అనేది ఓపెన్ అవుద్ది. ఎగ్జాస్ట్ వాల్వ్ ఎందుకు ఓపెన్ అవుద్ది, ఏవైతే ఎగ్జాస్ట్ గ్యాసెస్ ఉన్నాయో ఎగ్జాస్ట్ బాండ్ గ్యాసెస్ ఉన్నాయో అవి సిలిండర్ నుండి బయటికి పంపడానికి ఈ ఎగ్జాస్ట్ వాల్వ్ అనేది ఓపెన్ అవుద్ది అనమాట. నెక్స్ట్ ఈ స్ట్రోక్లో మనకి ఏంటంటే ద ఇన్లెట్ వాల్వ్ అనేది రిమైన్స్ క్లోజ్డ్ డ్యూరింగ్ ద ఎగ్జాస్ట్ స్ట్రోక్. ద ఇన్లెట్ వాల్వ్ విల్ రిమైన్స్ క్లోజ్డ్. ఇన్లెట్ వాల్వ్ మాత్రం క్లోజ్ అయ్యే ఉంటుంది. ఓకే, ఇన్ ది స్ట్రోక్ ద పిస్టన్ స్టార్ట్స్ మూవింగ్ ఫ్రమ్ ది బాటమ్ డెడ్ సెంటర్ టు టాప్ డెడ్ సెంటర్ అండ్ స్వీప్స్ ఆల్ ద బౌండ్ గ్యాసెస్ ఫ్రమ్ ది సిలిండర్ ఇంటూ అట్మాస్ఫియర్. విత్ దిస్ ఎగ్జాస్ట్ ప్రాసెస్ విల్ బీ కంప్లీటెడ్. మనకి ఈ స్ట్రోక్లో ఏంటంటే మళ్ళీ పిస్టన్ యారో చూసారు కదా పైకి ఇండికేట్ చేస్తుంది, బాటమ్ డెడ్ సెంటర్ నుండి టాప్ డెడ్ సెంటర్కి మూవ్ అవుద్ది. ఓకే, పిస్టన్ మూవ్ అవుద్ది, బాటమ్ డెడ్ సెంటర్ నుండి టాప్ డెడ్ సెంటర్కి మూవ్ అవుద్ది. ఇలా మూవ్ అయ్యే టైంలో ఏంటంటే ఏవైతే బాండ్ గ్యాసెస్ ఉన్నాయో అన్ని గ్యాసెస్ని కూడా మనకి అట్మాస్ఫియర్లోకి బయటికి పంపించేస్తుంది అనమాట. ఇలా మనకు పుష్ చేసి ఈ ఎగ్జాస్ట్ వాల్వ్ ఓపెనింగ్ ద్వారా మనకి బాండ్ గ్యాసెస్ని అట్మాస్ఫియర్కి పంపించేస్తుంది. ఇక్కడితో మనకి ఎగ్జాస్ట్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోద్ది అనమాట. దీస్ 2 స్ట్రోక్స్ ఎక్స్పాన్షన్ మరియు ఎగ్జాస్ట్ అనేవి ఒక రెవల్యూషన్ ఆఫ్ ది క్రాంక్ షాఫ్ట్ అంటే 360 degrees ఆఫ్ క్రాంక్ షాఫ్ట్ రొటేషన్లో కంప్లీట్ అయిపోతాయి. అలాగే సక్షన్ కంప్రెషన్ కూడా 360 degrees రొటేషన్ ఆఫ్ క్రాంక్ షాఫ్ట్లో మనకి కంప్లీట్ అవుతాయి. మొత్తం 4 స్ట్రోక్స్ కంప్లీట్ అవ్వడానికి మనకి 720 degrees అనేది క్రాంక్ షాఫ్ట్ రొటేట్ అవ్వాలన్నమాట. ఇక్కడ మనం ఏం యూజ్ చేసాం, ఫ్యూల్ ఇంజెక్టర్ అనేది యూజ్ చేస్తాం. మనకి ఇక్కడ ఓన్లీ ఎయిర్ మాత్రమే ఎంటర్ అవుద్ది. ఇది మనకి 4 స్ట్రోక్ ఇంజన్కి 4 స్ట్రోక్ పెట్రోల్కి డీజిల్కి ఉన్న డిఫరెన్స్. మిగతా అంతా వర్కింగ్ కూడా సేమ్, ఓన్లీ ఫ్యూల్ ఇంజెక్టర్ అనేది ప్రజెంట్ అవుద్ది. అలాగే మనకి ఓన్లీ ఎయిర్ మాత్రమే దీంట్లోకి ఎంటర్ అవుద్ది. మిగతా వర్కింగ్ స్ట్రోక్లు ప్రాసెస్ అంతా కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుందన్నమాట. ఓకే, ఇది మనకి. థ్యాంక్ యూ ఫర్